నల్లమల గతంలో అనేక ఉద్యమాలకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించే చెంచులు ఆదివాసీ ప్రజలంతా కూడా దశాబ్దాల పాటు భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు చేసినప్పుడు కూడా ఫలితం లేకపోయింది. సో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో నల్లమల చెంచుల కోసం ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ పథకం పేరే ఇందిరా సౌరగిరి జల వికాస పథకం. ఈ పథకం ద్వారా నల్లమలలో నివసిస్తున్నటువంటి చెంచులు ముఖ్యంగా ఈ మాచారం గ్రామం, ప్రస్తుతం నేనున్నది నల్లమల అటవీ ప్రాంతం, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామానికి ఆనుకొని నల్లమల అడవి ఉంటుంది. ఈ గ్రామంలో నివసిస్తేటువంటి చెంచులకు అటవీ సమీప భూములు అంటే పోడు భూముల్ని వాళ్ళకు పట్టాగా హక్కులు కల్పిస్తూ ఇందులోనే వ్యవసాయం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇందులో ప్రత్యేకించి 100% సబ్సిడీతో ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రకమైనటువంటి పండ్ల తోటలు పెంచేందుకు ఆస్కారం కల్పిస్తూ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం కోసం ముందుగానే వాళ్ళకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు దాదాపు 33 ఎకరాల ప్రాంతంలో 23 మంది రైతులకు ఇందులో భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒక వినూత్న రకమైనటువంటి పంటలను పండిస్తూ పండ్ల తోటలు పెంచేటందుకు ఆస్కారం ఏర్పరిచింది. ఇందులో ప్రత్యేకించి నీటి కోసం నీటి వసతి కల్పిస్తూ బోర్లు ఏర్పాటు చేశారు. అట్లాగే ఆ బోర్ సిస్టమ్ నడవడానికి సోలార్ ఎనర్జీ కోసం సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వాటర్ కన్వర్జేషన్ చేస్తూ పండ్ల తోటలు పెంచేటందుకు ఆస్కారం కల్పించారు. దీంతోపాటు కింద ఒక అంతర పంటలు సాగు చేస్తూ వాళ్ళకు రెగ్యులర్గా ఇన్కమ్ రావడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో అంతర పంటలను ఏర్పాటు చేయడం, దాంతోపాటు వాళ్ళు ఈ సోలార్ ఎనర్జీ ద్వారా నెలకు మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేయడం, అట్లా రోజువారీగా వాళ్ళకు డైలీ దినసరి కూలీతో పాటు వాళ్ళు పండ్ల తోటల పెంపకం ద్వారా ఆదాయం ఆర్జించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని ప్రారంభించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు కింద నల్లమల ప్రాంతంలో అచ్చపేట కాన్స్టిట్యూన్సీలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సుమారుగా 12,600 కోట్ల వ్యయంతో ఈ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రైతులు చాలా స్వేచ్ఛగా, ఒకప్పుడు భయాందోళనలు ఉగ్రతల నడుమ ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు స్వేచ్ఛగా వ్యవసాయం చేస్తున్నారు. గతంలో మీరు ఎట్లా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు వ్యవసాయం చేస్తే అనిపిస్తుంది? అక్కడ ఏం లేదు సార్, మేము చేసిందే ప్రూఫ్, సాగు చేయడమే ప్రూఫ్ మాది. అది చేయడం మాకు ప్రూఫ్, మా అక్కడ ఏం లేదు సార్ అని మేమంటే గొడవతో పెరిగి పెట్రోల్ చల్లింది మా భార్య, లొల్లి అయ్యి యూస్ పెద్దగా అయింది. అది పెద్దగా అయ్యి ఇంకా జైలుకి పోయినాం. జైలుకి పోయి కూడా 2 వారాలే ఉన్నాం జైల్లో. వెళ్ళొచ్చినాం, మళ్ళీ వెళ్ళొచ్చి ఇంకా బెయిల్ మీద తిరిగి ఇంకుంటున్నాం. ఉండి దాదాపు 3 ఏళ్ళు తిరిగినాం. ఈ మన రేవంత్ రెడ్డి ఏమంటే గెలిచినాక ముసుకృష్ణ సార్ వచ్చినాక కేసు కొట్టేపించిండు. కేసు కొట్టేసినాక ఇంకా ఇప్పుడు భూములలో బోర్లు, మంచి వాటరు, పైపులు, మొక్కలు గీక్కలు బాగున్నాయి. పాత రోజులను తలుచుకుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు చేస్తున్న వ్యవసాయం? ఇప్పుడు బాగుంది సార్, ఎందుకంటే ఇప్పుడు వాటర్ వచ్చింది, మనకు మొక్కలు వచ్చినాయి. ఇప్పుడు వాటర్ ఉంటే ఏదైనా పండించగలుగుతాం. వాటర్ రావడమే మనకు గొప్ప. గతంలో వాటర్ లేకుండే, ఎందుకంటే వేరే వాళ్ళది తీసుకొని కిరాయి లెక్క పంటకు వేస్తే 10,000 ఇవ్వాలి, పైపులకు 5,000 ఇవ్వాలి, ఇట్లా ఇచ్చి పండించినాయి ఇంతకుముందు. గతంలో ఏది లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి ఉంటేనే పెట్టుబడి చేట్ల కడుకుతాం, వాళ్ళు ఇవ్వకపోయేది. మీరు అందులో మీరు వేస్తే పంతదా ఫారెస్టులు దున్నుకుంటారా ఏందని అట్లా ఉండేది పరిస్థితి. ఇప్పుడు బాగుంది, ఎందుకంటే ఇప్పుడు మా కాడికి వాళ్ళు వచ్చేది లేదు, మాకు కొలిచిచ్చిండ్రు, పట్టాలేనికి కూడా చూస్తుండ్రు, అది ఓకే చేస్తారు సార్. ఇంకా మా కాడికి వచ్చేది సింహంతుడు సినిమా లాగా అనిపించింది నాకైతే, అంత ఖుషిగా అనిపించింది. ఏం పేరమ్మా? పేరు ఉడతనూరు లక్ష్మి. మేము మామిడిలో అంతర పండుగ పత్తి వేసినాం. మేము మామిడి గురించి సంగారెడ్డిలో 3 రోజులు ట్రైనింగ్కి వెళ్ళినాం సార్. దాన్ని అంటుకట్టడం కానీ, దాని కత్తిరింపులు
ఏ టైంలో ఏ ఎరువులు వేసుకోవాలి అనేటివి మాకు ట్రైనింగ్లో చెప్పడం జరిగింది సార్. అదే విధంగా మేము పక్క రైతులకు కూడా మేము ట్రైనింగ్ చేస్తూ పక్క రైతులకు కూడా ఎట్లా చేయాలి ఏందని చెప్పుకుంటూ అంతర పంటల గురించి కూడా వాళ్ళకు పత్తి కానీ లేకపోతే పల్లి కానీ మిగతా కూరగాయలు కానీ ఎలా పండించాలి అంతర పంటలు ఇవన్నీ మేము ట్రైనింగ్లో నేర్చుకొని వాళ్ళకి చెప్తూ మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. గతంలో మేము రావాలంటే మాకు ఫారెస్ట్ ఈ చిలకలు అడుగు పెడితే మాకన్నా ముందే ఫారెస్ట్ వాళ్ళే ఉండేది సార్. మీకు ఎవరు అనుమతులు ఇచ్చారు, మీకు ఏం రైట్స్ ఉన్నాయనే మాటలే వినాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం స్వతంత్రంగా మాకు మేముగా ఏ టైంలో అంటే ఆ టైంలో వచ్చి మా చిలకల పనులు చేసుకుంటున్నాం సార్. గతంలో అయితే మీరు ఎవరి నుంచి అయినా కొంచెం లెటర్ తీసుకురండి, మీకు ఎవరిదన్నా మీకు ఎవరు చెప్తున్నారు, ఏ సార్ వాళ్ళు మీకు పర్మిషన్ ఇచ్చారు, ఇట్లాంటివన్నీ జరిగినాయి సార్. ఇప్పుడు మాత్రం మాకు డైరెక్ట్ సీఎం గారే సీఎం సార్ గారు మమ్మల్ని రైతులను చేసినందుకు జీవితాంతం ఆ సార్కి రుణపడి ఉంటాం. రేవంత్ రెడ్డి సార్ గారు కానీ ఎమ్మెల్యే సార్ గారు కానీ ఇక్కడ మాకు గిరిజన శాఖ మంత్రి శరత్ సార్ గారు కానీ కలెక్టర్ సార్ గారికి సంతోష్ సార్ గారు కానీ మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్. మా పిఓ సార్ గారు కూడా మాకు ఎంతో చేశారు. మమ్మల్ని వెన్నంటి ఉండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం సార్. మేము డ్రిప్స్ అయితే రెగ్యులర్గా వేస్తాం సార్. 3 రోజులకు ఒకసారి తడేసుకుంటాం. ఇక స్ప్రింక్లర్లు అయితే మనం ఎక్కువైతే ఇప్పుడు ఏం యూజ్ చేయం సార్. అంతర పంటల కోసం మాత్రమే స్ప్రింక్లర్ యూజ్ చేస్తాం. వర్షాకాలం కాబట్టి దాంతో ఇప్పుడు మనకేం యూజ్ లేదు సార్. ఇప్పుడైతే డ్రిప్స్ ద్వారానే నడిపించుకుంటున్నాం సార్. కరెంట్ కన్నా మాకు సోలారే మంచిగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎండ గట్టి ఉన్నప్పుడు దానంతకు అదే ఛార్జింగ్ అవుతుంది సార్. ఇప్పుడు ఇట్లాంటి టైంలో కూడా నడుస్తుంది సార్. మాకు ఈ కరెంటు రావడం కన్నా మాకు సోలార్ అయితే మంచిగా అనిపిస్తుంది సార్. గతంలో మనకు ఇంత అవగాహన లేకున్నా సార్. నేను ట్రైనింగ్కి వెళ్ళి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రైతు దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి సార్ వాళ్ళు చెప్తుంటే వ్యవసాయం అంటే ఇంకా ఇంత ఉందా, ఇంకా మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉందని అయితే నాకు అనిపించింది సార్. అదే మా వాళ్ళకు కూడా చెప్పినా మనము ఈ హార్టికల్చర్ సార్ వాళ్ళని కానీ అగ్రికల్చర్ వాళ్ళని కూడా వీళ్ళ ద్వారా చేస్తే ఇంకా మనం ముందుకు వెళ్తాం అనేది అయితే నాకు ఒక అవగాహన వచ్చింది సార్ ఈ ట్రైనింగ్ వల్ల. మామిడి అయితే 4 years తర్వాతనే సార్. ఇప్పుడైతే ఏం లేదు. ఆ 4 years తర్వాత ఎన్ని రోజులు ఎట్లా బతకాలని చెప్పి అంతర పంటల గురించి మాకు చెప్పారు సార్. ఇప్పుడైతే కూరగాయలు కానీ పల్లి కానీ ఇప్పుడైతే పత్తి వేసుకున్నాం సార్. 6 నెలలకు వస్తుంది. అక్టోబర్లో కొంతమంది పల్లి వేయడానికి రెడీగా ఉన్నారు, కొంతమంది కూరగాయలు పెట్టుకుంటామంటున్నారు. అట్లా మేము బెనిఫిట్ పొందడానికి వీలుంది సార్ ఇప్పుడైతే. ఫస్ట్లో భూమి కోసం అయితే చాలా పోరాటాలు చేసినాం సార్. మేము ఇంకా అదే ఇష్యూలో కొద్దిగా మేమే చనిపోతామని పెట్రోల్ గుప్పుకోవడం అనేది అలాంటివి అంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనేది ప్రకారంగా మాట్లాడింది జరిగింది. కొంతవరకు ఉండేది. అసలు భూములు మాకు ఇస్తారా ఇవ్వరా, అసలు వస్తాయా రావా అనేది కూడా ఉన్నది మనసులో. అంటే ఈ భూములు ఖచ్చితంగా మాకు ఇస్తారో ఇవ్వరో, ఫారెస్ట్ వాళ్ళే తీసుకుంటారేమో అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రయత్నాలకు అనేది చేయడం అనేది జరిగింది సార్. అసలు మాకు తెలియదు సార్. అసలు రోజు సడన్గా సార్ వాళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు కలెక్టర్ సారు, పిఓ సారు, కమిషనరు, ఎమ్మెల్యే సార్ వీళ్ళందరూ రావడం అనేది జరిగింది. అయితే మేము దేనికి వస్తున్నారో ఎందుకు వస్తున్నారో అనేది కూడా మాకు తెలీదు. అసలు సార్ వాళ్ళు ఇంతలా కార్లు ఊర్లోకి వస్తున్నాయి, వెళ్తురు, ఎందుకు వస్తురు, దేనికి వస్తురు అనేది మాకు తెలీదు. తర్వాత మరుసటి రోజు ఇట్లా బోర్లు వేస్తున్నాం అనేసి మాత్రమే తెలిసింది. అయితే ఇంక బోర్ల వరకే వేస్తారేమో అని మేము అనుకున్నాం. కానీ సార్ వాళ్ళు ఇక్కడ మాకు ఈ పండ్ల తోటలు పెట్టిస్తారనేది అసలు మేము కలలగూడంగా అసలు ఊహించుకోలేని ఇది మార్పు. ఇది మాకు ఇట్లా అవకాశాలు కల్పించి వాళ్ళే సార్ వాళ్ళు అంటే వాళ్ళు సార్ వాళ్ళకి కలిసే ఆలోచన చేసుకొని అది మా దగ్గరికి వచ్చి వీళ్ళకి బోర్లు వేయడమే కాకుండా ఈ పండ్ల తోటలు పెట్టిస్తే వాళ్ళు కొద్దిగా వాళ్ళ బతుకు తెరువులు అనేది కొద్దిగా ముందుకు సాగుతుంది అనే ఉద్దేశంతో మాకు సార్ వాళ్ళు ఈ పండ్ల తోటలు కానీ ఈ బోర్లు వేసి సోలార్ ఫిట్టింగ్ కానీ ఈ డ్రిప్స్ కానీ ఇవన్నీ స్ప్రింక్లర్లు కానీ ఇవన్నీ అనేటివి మాకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మమ్మల్ని ముఖ్యమంత్రి సార్ ఇంత ఆదుకొని మాకు ఇలాంటి అవకాశాలు ఇంకా మాకు కల్పివ్వాలి
అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అసలు సార్కి ఎంత ఏం చెప్పినా వేస్టే. ఇప్పుడు సొంతం పట్టాలున్న వాళ్ళకు కూడా దగ్గర దగ్గర ఉన్న ఈ ల్యాండ్లలో కూడా వాళ్ళకి బోర్లు వేయడం అనేది కూడా జరిగింది. అసలు నిజంగా చాలా సంతోషం సార్. అసలు మాకు ఏం పంట ఇచ్చిండ్రు, ఏం పంట పండిస్తున్నారు, దాని మీద ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చిండ్రు, అంతర పంట ఏమి ఇస్తారు? మాకు ఈ అన్ని మామిడి, బత్తాయి, నిమ్మ, ఆవకాడో వీటిపైననే ట్రైనింగ్స్ అనేది వెళ్ళడం జరిగింది సార్. సంగారెడ్డి, కొండమల్లెపల్లి, కొల్లాపూరు, సోమశీల, అచ్చంపేట ఇక్కడ వెళ్ళినాం సార్. అక్కడ వెళ్ళి ఫామ్ ఆయిల్ తోటకు కూడా వెళ్ళాము, ఆయిల్ ఫామ్కి. అక్కడ వెళ్ళినప్పుడు ప్రతి రైతును నేను అడిగి తెలుసుకున్నా. అంటే మీరు మొక్కలు ఎక్కడ కొన్నారని, మీరు ఏ టైంలో నీరు ఎంత ఇస్తున్నారు, ఎరువులు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు, మందులు ఎప్పుడెప్పుడు వేసుకుంటున్నారు అనేది ప్రతి రైతుని అడిగి తెలుసుకున్నాం. వాళ్ళు చాలా ఆనందంగా చెప్పారు సార్. వాళ్ళు కూడా రైతులు అక్కడ వెళ్ళినప్పుడు మాకు ఈ చీడపీడలు, పురుగులు కానీ అవి ఇవి పట్టినప్పుడు మనం మందులు టయానికి మనం స్ప్రే చేసుకోవాలి. పశువుల ఎరువును కానీ ఇవన్నీ వాటిపైన చెప్పడం జరిగింది. ఇంకొకటి మనం కొమ్మలని కత్తిరింపులు చేసుకోవడం కానీ ఇలాంటి పైన మాకు ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది జరిగింది సార్. ఎట్లా ఉంది ఈ కార్యక్రమం? మీరు వస్తుందని ఊహించిందా? ఒక్క రోజులో జరుగుతున్న మార్పు, సడన్గా వచ్చి బోర్లు వేయడం, తర్వాత సోలార్ సిస్టమ్స్ రావడము, మిగతా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ అవన్నీ ఒక్క రోజులో రావడం, మీది కాదనుకున్న భూమి మీకు దక్కడం, ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు అసలు నమ్మలేని ఆనందంగా చెప్పుకోలేక అసలు ఏంది ఇది కలనా నిజమా అనేది కూడా తెలియకుండా జరిగింది సార్. అసలు ఒక్క ఫోన్ కాల్తో ఫస్ట్ ఫోన్ వచ్చింది, సార్ వాళ్ళు వస్తారు అనేది. ఆ నుంచి ఏం జరుగుతుందో అసలు అర్థమవుతుంది. ఒక్క రోజుల్లో బోర్లు 26 బోర్లు ఒకటే రోజు వేయడం, ఒకటే రోజు అసలు డ్రిప్పు పరచడం, చాలా స్ప్రింక్లర్స్ వేయడం, ఎంత అసలు చెప్పుకోలేనంత ఏంది ఇది కలనా నిజమా అనేది అంటే ఆనందంగా ఉంది సార్. మాకు ఇక్కడ మా ముఖ్యమంత్రి సార్ గారికి, మా ఎమ్మెల్యే సార్ గారికి, మా ఉప ముఖ్యమంత్రి సార్ గారికి, ఇక్కడున్న మా కమిషనర్ సార్ గారికి, కలెక్టర్ సార్ గారికి, ఇక్కడ పిఓ సార్ గారికి, అందరికీ మేము ఎల్లవేళలా రుణపడి ఉండమని అనుకుంటున్నాం సార్. నా ఉద్దేశంగా గతంలో మేము సాగు చేయాలంటే వర్షాధారానికి ఆధారపడి వేసుకునేది సార్. ఆ పంట కూడా చేతికి వస్తుందా రాదా అనేది ఒక బాధాకరంగా ఉన్నది. అసలు మాకు పండింది అనేది ఆలోచన అయితే లేకుండా ఉన్నది. కానీ ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉంది సార్, ఎంతో బలం వచ్చినట్టు అయింది. మాకు ఈ బోర్లు వేసి ఇవ్వడం వల్ల మాకు ఇంకా ఎప్పుడైనా పండించుకుంటాం అనే ఆలోచన ఉంది. ప్రతి ఆనకాలం ఒక పంట, యాసింగిని ఒక పంట పండిస్తాం అనే ధైర్యం వచ్చింది. ఇంకా ఈ చెట్లు మన తోటలు పెట్టుకునే మాకు అవకాశం ఇచ్చినందుకు నాకైతే అవకాడో ఇచ్చిండ్రు. అవకాడో చెట్లు పెట్టుకోవడం అసలు ఒక మన రాష్ట్రానికి ఒక బ్రాండ్ లాగా అనిపిస్తుంది సార్. నాకు అవకాడో సార్ 5 సంవత్సరాలకు వస్తుంది సార్. అయితే మార్కెటింగ్లో అవకాడో పండు చాలా మార్కెట్లో రేటు ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఒక మనిషి అంటే షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, అన్ని రకాలుగా ఉన్న వాళ్ళందరూ తినొచ్చు. హెల్త్కు చాలా మంచిది. ఒక పండు తింటే ఒక 2 రోజులు నువ్వు అన్నం తినకున్నా కూడా అందించే శక్తి ఇస్తుంది అన్నట్టు. ఒక పండు వల్ల 1 కేజీ తినడం వల్ల మామూలుగా 15 రోజుల మనము మటన్ అట్లాంటివి తింటే ఎంత బలం వస్తుందో ఇదంత బలం వస్తుంది సార్. కానీ దానివల్ల చెప్తుంటే ట్రైనింగ్ పోయి మేము ఇంటి అసలు చాలా మేము పెట్టుకోవడం నాది అదృష్టం అని అనుకుంటున్నాను సార్. నాకైతే ముఖ్యమంత్రి సార్ నాకు ఈ అవకాశం అసలు ఒక శివుడిలాగా ఒక నైట్ మార్పు వచ్చి నాకు ఇంత మార్పడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. అసలు అనుకోకుండా ఇంత వరం నైట్ మార్పు జరగడం అనేది అసలు ముఖ్యమంత్రి సార్ మన రావడం అంటే చాలా అదృష్టం సార్. ఇది గతంలో అసలు మమ్మల్ని తీసుకుపోయి కొట్టి చంపే పరిస్థితిలో ఉన్నది. కానీ ఇప్పుడు అసలు ఇంత మార్పు అసలు మా కొరానికే మారిందని అనుకుంటున్నాం సార్. ప్రభుత్వం అయితే మా సొంతంగానే మారిందని అనిపిస్తుంది. సంతోషంగా ఉంది సార్ చాలా. అప్పట్లో కూడా ఎంతో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, మా డ్యూటీ మా బతుకు మేము బతకాలి. కాబట్టి ఆ పోరాటం వల్లనే మాకు సాధించుకున్నామనే ఒక సంతోషంగా ఉంది. ఇప్పుడు అసలు ఎంత అంటే అంత సార్ చెప్పుకోలేము.
ఎద్దులు కూడా ఎద్దులతో పాటు ఎద్దులు అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కాకపోతే 2 ట్రాక్టర్లు ఇస్తామన్నారు. పని దీంట్లకు ఏవైతే పని పరికరములు అంటే పని చేసేవి ఉంటాయో ఆ మిషనరీ ఇస్తే చెట్లు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. తోట పెంచుకోవడానికి రేపు ఇతర పంటలు వేసుకుంటే కూడా మనకు డిస్టర్బెన్స్ కాకుండా స్ప్రింక్లర్లు ఇప్పుడు ఇతర పంటలు వేసినప్పుడు స్ప్రింక్లర్లు ఎట్లా వేయాలి ఇవి కూడా ట్రైనింగ్ హార్టికల్చర్ సార్ వాళ్ళతో చెప్పించుకుంటూ వస్తున్నారు సార్. హార్టికల్చర్ సార్ వాళ్ళు కూడా మాకు వారం లోపల ఇద్దరు వచ్చిపోతారు సార్. ఇంకా దాంతోపాటు సార్ కూడా మళ్ళా రీసెంట్గా శరత్ సార్ మళ్ళీ రేపు 26 తారీఖు వరకు మళ్ళీ వస్తానన్నాడు సార్. ఒక చర్తులాగా మాకు తీసుకొని బాగా సంతోష పెడుతుండ్రు సార్ అయితే.